16వ తారీఖు మే నెల 2024 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. సహోదరి సహోదరులారా, మనము ఆరాధిస్తున్న ప్రభువు నమ్మదగిన దేవుడు. సాధారణంగా మనుషులు ఎన్నో వాగ్దానాలను చేస్తూ ఉంటారు. ఎన్నో వాగ్దానాలను చేసినప్పటికీ అందులో కొన్నిటిని నెరవేరుస్తారు. సమయాన్ని బట్టి, పరిస్థితిని బట్టి మాటలు మార్చేస్తూ ఉంటారు. అయితే మనకు ప్రభు ఏదైనా వాగ్దానం చేస్తే దానిని తప్పకుండా నెరవేరుస్తాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ప్రభు మనకు చేసిన వాగ్దానాలు మన పరిస్థితికి వ్యతిరేకముగా అనిపించవచ్చు. అయితే ఎటువంటి పరిస్థితినైనా అద్భుతముగా మార్చగల దేవుడు ప్రభువు. ప్రభువునకు అసాధ్యమైనది ఏదీ లేదు. అయితే పరిస్థితులు నాకు వ్యతిరేకముగా ఉన్నాయి, ఈ వాగ్దానము నా జీవితంలో ప్రభు నెరవేరుస్తాడా లేదా అనే ఆలోచనతో ఉండకూడదు. కానీ ప్రభు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రతిదినము ప్రార్థించాలి. ఆ వాగ్దానం నా జీవితంలో ప్రభు తప్పకుండా నెరవేరుస్తాడు అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి. ప్రభువే తగిన సమయంలో తాను చెప్పినదంతా మన జీవితాలలో అద్భుతముగా నెరవేరుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. అద్భుతాలను, ఆశ్చర్యక్రియలను జరిగించు దేవుడవు తండ్రి. ఎటువంటి పరిస్థితినైనా అద్భుతముగా మార్చగలిగే గొప్ప దేవుడవు ప్రభువా. మీరు మాకు చేసిన వాగ్దాన నిమిత్తము ప్రతిదినము ప్రార్థించే వారముగా మేము ఉండాలి ప్రభువా. మీరు చేసిన వాగ్దానమునకు మా పరిస్థితులు వ్యతిరేకముగా ఉన్నాయి, నా జీవితంలో ఇది నెరవేరుతుందా లేదా అనే ఆలోచనతో ఉండకుండా ఎటువంటి పరిస్థితినైనా అద్భుతముగా మార్చి నా దేవుడు నా జీవితంలో ఈ వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు మీ పైన గొప్ప విశ్వాసంతో ఉండేలాగున మీరే మమ్మల్ని దీవించండి తండ్రి. ప్రతిదినము ఆత్మీయముగా బలపడుతూ మా జీవితాలలో మీరు చేసిన వాగ్దానాలు నెరవేరు సమయము వరకు మేము ఓపికతో కనిపెట్టే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.